చదువు పేరుతో చాలా మంది దందా చేస్తున్నారు. ఆ దందా మీరు చేయట్లేదా? పిల్లల్ని జాయిన్ చేసుకొని ఎంత డల్ ఉన్న పిల్లలను కూడా, ఎందుకంటే నేను ఒక టీచర్ను. క్లాసుల నుంచి పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిస్తున్నారు. అలాంటి స్కూల్స్ గురించి ఏం చెప్తారు? చేయలేకుంటే ఒక పేరెంట్గా నేను చెప్తున్నా, అంటే సీసీ కెమెరాలు కూడా 2 months నుంచి పనిచేయకుంటే ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ స్కూళ్ళలో? అంటే పేరెంట్స్ ఎందుకు మీరు తప్పు పడుతున్నారు? సో ఇన్నేళ్లలో మీరు ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఏమైనా ఉందా? ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఒక సూట్ కేసులో 2 జతల బట్టలతో బతుకు తెరువు కోసం కర్నూలు నుండి హైదరాబాద్కు వచ్చిన ఒక సాధారణ ఉపాధ్యాయుడు ఇవాళ ఒక 7 స్కూళ్లను నిర్వహించే స్థాయికి ఎదిగారు. ఆయనే క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్స్ చైర్మన్ రామలింగం గారు. నమస్తే రామలింగం గారు. ఫస్ట్ హైదరాబాద్కు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? ఎక్కడ వర్క్ చేశారు? ఏమైనా అనుకున్నారా ఈ స్థాయికి వస్తానని? ఎప్పుడైనా అనుకున్నారా? ఫస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ఫస్ట్ 20 సంవత్సరాల క్రితము మేడం గారు చెప్పినట్టుగా కేవలం 2 జతల బట్టలతో సూట్ కేసు తీసుకొని బ్రతుకు తెరువు కోసము కడుపు చేత పట్టుకొని కర్నూలు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఏదో ఈ స్థాయికి వస్తానని చెప్పేసి, రావాలని చెప్పేసి ఏమీ లేవు నాకు టార్గెట్స్. నా ఫ్యామిలీని పోషించుకోవాలి ఆ ఉద్దేశంతో హోమ్ ట్యూషన్ చెప్పుకొని కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో తక్కువ జీతానికి కేవలం 2500 శాలరీతో నేను వర్క్ చేసి ఆ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో, పోసాని రాణి, పోసాని నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. నా కష్టాన్నే పెట్టుబడిగా, శ్రమనే పెట్టుబడిగా తీసుకొని అమ్మవారు నన్ను ఆశీర్వదించారు. నన్ను నమ్ముకున్న పేరెంట్స్ యొక్క ఆశీస్సులతో కూడా నేను ఈ స్థాయికి రావడం జరిగిందమ్మా. మీ ఫ్యామిలీ గురించి, మీకు సహాయం చేసిన వారి గురించి ఈ సందర్భంగా ఏమైనా చెప్తారా? నాకు సహాయం చేసినది మేము ముఖ్యంగా పోసాని రాణి గారు, పోసాని నాగేశ్వరరావు గారు అని చెప్పి పదే పదే గంటాబద్ధంగా ప్రతి ఒక్క మీటింగ్లో నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నా కష్టాన్ని మా అమ్మ నాన్నలు నన్ను కష్టపడి చదివించి నా కష్టాన్ని నమ్ముకొని ఎంఎస్సి ఎంఎడ్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ను పిల్లలకు మంచి పద్ధతులలో వాళ్ళకు చెప్పడం వల్ల పేరెంట్స్ నా మీద నమ్మకం ఉంచారు. ఆ విధంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ ఇవన్నీ కూడా హోమ్ ట్యూషన్ చెప్పాను. ప్లస్ స్కూల్లో కూడా టీచర్గా పనిచేశాను. అలాగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. మీరు ఎంతో కష్టపడ్డారు, స్వశక్తితో, ఎంతో పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగారు. ఓకే, పేరెంట్స్ ఎంతో కష్టపడి పిల్లలు ప్రయోజకులు అవ్వాలని, వాళ్ళు తమకంటే ఉన్నత స్థానంలో ఉండాలన్న ఉద్దేశంతో చాలా డబ్బులు ఖర్చు చేసి మీలాంటి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ అయితే అంత పట్టించుకోరు అన్న ఉద్దేశంతో. నిజంగా పిల్లల మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయా ప్రైవేట్ స్కూల్స్, ప్రత్యేకించి మీ స్కూల్? మీరు అన్నిటికమ్మా మిగతా స్కూళ్ళతో మనము కంపేర్ చేసుకోకూడదు. నా ఆధ్వర్యంలో జరుగుతున్న స్కూల్స్ పోల్చుకుంటే పర్సనల్ కేర్ అనేది ప్రతి టీచరు కేర్ తీసుకుంటారు. నేను ప్రతి పేరెంట్కి అందుబాటులో ఉంటాను, ప్రిన్సిపాల్ అందుబాటులో ఉంటారు. వాళ్ళు ముందుగానే గైడ్ చేస్తాను టీచర్స్ అందరూ కూడా. ఈ విధంగా టీచ్ చేయాలా, ఈ విధంగా టీచ్ చేయాలండి. ఎవ్రీ సాటర్డే హాఫ్ డే స్కూలే కనెక్ట్ చేస్తాను. రిమైనింగ్ హాఫ్ డే అంటే రివ్యూ కనెక్ట్ చేస్తాను. మండే టు సాటర్డే వరకు ఏం జరిగింది స్కూల్లో, ఏదైనా రిమార్క్స్ ఉన్నాయా, వచ్చిన కంప్లైంట్స్ ఏంటి, సజెషన్స్ ఏంటి, దాంట్లో ఉన్న మంచి పాజిటివ్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే చాలా స్కూల్స్లో అసలు స్కూల్ చైర్మన్ ఎవరనేది కూడా తెలియదు. ఆయన నెంబర్ తెలియదు, ఆయన మొహం తెలియదు. అంటే ప్రిన్సిపల్ వరకు కూడా చాలామందిని వెళ్ళనివ్వరు. అలాంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. మీరేమన్నా అందుబాటులో ఉంటారా? 100% అమ్మా, 100% నాకు ఉన్నది ఒకే ఒక నంబరు 9246502955. 8 బ్రాంచీలలో ప్రతి పేరెంట్ దగ్గర ప్రతి డైరీలో నా నెంబర్ ఉంటుంది. పేరెంట్ మార్నింగ్ 7 నుంచి నైట్ 8-9 వరకు కూడా డైరెక్ట్గా నాతో మాట్లాడుతున్నారు, లేదా వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తున్నాను. అంతేకాని కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, ఆ చైర్మన్ ఎవరో కూడా తెలియదు. ప్రిన్సిపాల్ని కలవాలంటే కూడా 1 వీక్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. పేరెంట్ వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి 1 వీక్ అపాయింట్మెంట్ ఎలాగా? అంటే వాళ్ళ స్కూల్ని విమర్శించడం లేదు. నా పద్ధతులు ఏంటంటే నేను ప్రతి పేరెంట్కి నేను అందుబాటులో ఉండాలి, ప్రతి స్టూడెంట్కి నేను అందుబాటులో ఉండాలి, ప్రతి టీచర్కి అందుబాటులో ఉండాలి. ప్రతి స్కూల్లో ఏ క్లాస్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి, నేను చూడాలి. నేను అంత ఈజీగా ఎవరిని నమ్మను. నా ఆధ్వర్యంలో ప్రతిదీ జరగాలి.
అది మిగతా వాళ్ళు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ప్రతి పేరెంట్ చేసే సజెషన్స్ కానీ, కంప్లైంట్స్ కానీ నెగిటివ్ చేసినా దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తున్నాను నేను. అంటే అలాంటివి కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో ఉంటాయి అని అంటున్నారు. మీ 7 స్కూల్ కార్పొరేట్ కావాలి? 100% బడ్జెట్ స్కూలు అందరికీ అందుబాటులో ఉన్న బడ్జెట్ స్కూల్స్ మాత్రమే. కార్పొరేట్ స్కూల్స్ కాదు. ఫీజు 100% అందరికి అందుబాటులో ఉన్న ఫీజు, ఎటువంటి డొనేషన్స్ కలెక్ట్ చేయడం లేదు. అసలు డొనేషన్ అనేది డొనేషనే మన స్కూల్లో డొనేషన్ 1,00,000-2 లక్షలు మినిమం ఉంటుంది. కేవలం 5,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటున్నాను. ఓన్లీ 5,000 రూపీస్. ఇంకా 20 years తర్వాత కూడా వచ్చినా కూడా మా స్కూల్లో మీరు ఎవరైనా జాయిన్ చేసినా కూడా 5,000 రూపీసే తీసుకుంటాను. ఎటువంటి డొనేషన్స్ కానీ, అడ్మిషన్ ఫీజు కానీ, అడ్మిషన్ టెస్ట్ కూడా మన స్కూల్లో కనెక్ట్ చేయడంలా. చదువు పేరుతో చాలా మంది దందా చేస్తున్నారు. ఆ దందా మీరు చేయట్లేదా? 100% లేదమ్మా. ఫీజు అందరికీ అందుబాటులో ఉంటుంది. అడ్మిషన్ టెస్ట్ కనెక్ట్ చేసి మీ అబ్బాయి సరిగ్గా చదవడం లేదు, ఈ ఫీజు పే చేయాలి, మేము కన్సెషన్ ఇవ్వము, డొనేషన్ పే చేయాలని స్కూల్స్ కాదు. ఎటువంటి అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేయకుండా పేరెంట్స్కు పిల్లల్ని చదివించాలనే ఆకాంక్ష ఉంటే చాలు, పిల్లల్ని జాయిన్ చేసుకొని ఎంత డల్ ఉన్న పిల్లలను కూడా. ఎందుకంటే నేను ఒక టీచర్ను, నేను ఇన్వెస్టర్ని కాదు, నేను టీచర్ని. నేను ఇక్కడ పెట్టుబడిదారిని కాదు. నేను అంటే బిజినెస్ లా చూడండి, బిజినెస్ కాదు, నేను ఇన్వెస్టర్ని కాదు, టీచర్ని. కాబట్టి ఎలా పిల్లల్ని పికప్ చేయాలనేది నాకు తెలుసు. టీచర్ల బాధలు తెలుసు, పిల్లలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఒక సబ్జెక్ట్గానే నాకు తెలుసు. కాబట్టి వాళ్ళు నువ్వు డల్లెస్ట్ని కూడా పికప్ చేస్తాం. బై బర్త్ ఎవరు డల్ కాదు కదా, అందరు పిల్లలకు దేవుడు ఒకే రకం నాలెడ్జ్ ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకొని మనం పికప్ చేసుకుంటే వెళ్ళాల్సిన బాధ్యత ప్రతి స్కూలు ప్రిన్సిపల్ పై, ప్రతి స్టూడెంట్ పై అంత ఇంట్రెస్ట్ ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది. అడ్మిషన్ టెస్ట్ కనెక్ట్ చేస్తే ఇంటెలిజెంట్ మీరెందు పికప్ చేసేది? ఎక్కడైనా చదువుతాడు. ఇంకోటి ఎలిజిబిలిటీ లేని సరైన శిక్షణ లేని టీచర్లను తక్కువ జీతానికి చాలా స్కూల్స్ జాయిన్ చేసుకుంటున్నాయి. దానివల్ల పిల్లలు ఏం చదువుతారండి? పిల్లలు ఖచ్చితంగా సఫర్ అవుతారు. ఎలిజిబిలిటీ లేకుండా, బిఎడ్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా టీచర్స్ని తీసుకుంటే ఖచ్చితంగా సఫర్ అవుతారు. కొన్ని స్కూల్స్లో కానీ ఇలా జరుగుతుంది. మన ఆధ్వర్యంలో జరుగుతున్న స్కూల్స్ మాత్రము టీచర్స్కు డెమో క్లాస్ ఇస్తాము, వాళ్ళ క్వాలిఫికేషన్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాతనే వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సరైన శిక్షణ ఉన్న వాళ్ళనే మీరు తీసుకుంటున్నారని చెప్తారు. తీసుకుంటాను. ఇంకోటి స్కూల్ ఫీ లేట్ అయిందనో మరేదో కారణంతో అంటే క్లాసుల నుంచి పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిస్తున్నారు. అలాంటి స్కూల్స్ గురించి ఏం చెప్తారు? మీరు చెప్పేది 100% కరెక్ట్ అమ్మా. చాలా స్కూల్లో అదే జరుగుతుంది. నేను రీసెంట్గా కూడా పిల్లలను ఎండలు నిలబెట్టారని ఉత్తరప్రదేశ్లో ఒకటి న్యూస్ విన్నాం. ఎండలు నిలబెట్టారు, పిల్లలను ఫీజు కట్టలేదని చెప్పేసి. మేము ఇన్ టైంలో ఫీజు పే చేయని పేరెంట్స్కి మాత్రము మా ఆఫీస్ అసిస్టెంట్స్ కాల్స్ వెళ్తాయి పేరెంట్స్కు వేసి, వాళ్ళు చెప్పిన డేట్ మేము మెన్షన్ రాసుకుంటాము. వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం మేము ఫీజు కలెక్ట్ చేస్తుంటాం. మా డేట్లో పేరెంట్స్ ఫాలో కావడం లేదు. కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది వాళ్ళ డేట్లు మేము తీసుకొని ఆ డేట్ ప్రకారం మళ్ళీ మేము గుర్తు చేసి ఫీజు కలెక్ట్ చేస్తున్నాం. ఆ సిస్టంలో వెళ్తున్నాం. పిల్లల్ని ఎటువంటి బస్సులో ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇంకోటి హోంవర్క్ చేయలేదనో ఇంకేదో కారణంతో పసిపిల్లలని కూడా చూడకుండా కొందరు టీచర్లు చావబాతున్నారు. నిజం చెప్పాలంటే అది తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా మనం చూసాం. ఇలాంటి టీచర్లను ఏమనాలి? హోంవర్క్ చేయకపోవడం అనేది పేరెంట్స్ ప్లస్ టీచర్స్ ఇచ్చే హోంవర్క్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ హోంవర్క్ కూడా పిల్లలు చేయగలిగే హోంవర్క్ ఇవ్వాలి. పేజీలు హోంవర్క్ ఇస్తే పిల్లలు ఎలా చేస్తారు? వాళ్ళు హోంవర్క్ పిల్లలు ఎంజాయ్ చేయాలి. ఇంటి దగ్గర పోయి పేరెంట్స్తో వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలి. పోయిన దగ్గర నుంచి లెర్న్ అండ్ రైట్, రీడ్ అండ్ రైట్ అని పేజీలు రాసి గంటలు రాసుకుంటూ కూర్చుంటే పిల్లలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటారు, ఇంటి దగ్గర నుంచి మళ్ళీ హోంవర్క్ రాసుకుంటూ కూర్చుంటారు. కొంతమంది పేరెంట్స్ మా అబ్బాయి హోంవర్క్ చేస్తున్నాడని చెప్పేసి హ్యాపీగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు కొంతమంది. అది తప్పు అమ్మా. హోంవర్క్ అనేది జస్ట్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ కావాలి. మిగతా టైం అంతా కూడా బిజీ ఉన్న పేరెంట్స్ కూడా టైం చూసుకుని పిల్లలతో ఆడుకోవాలి. పిల్లలు చేయలేకుంటే ఒక పేరెంట్గా నేను చెప్తున్నా, మేము చేసిన సందర్భాలు ఉన్నాయి, చేస్తున్నాం కూడా. అంతా హోంవర్క్స్ ఇస్తారు, ఇవ్వకూడదమ్మా. కేవలం 2 సబ్జెక్ట్స్ హోంవర్క్ ఇవ్వాలి, అది కూడా హాఫ్ అన్ అవర్ లోపల కంప్లీట్ కావాలి. మిగతా టైం అంతా కూడా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు స్కూల్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి పేరెంట్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. బాధ్యత ప్రతి పేరెంట్ పైన ఉంది. స్కూల్ డ్రెస్ ఉంటుంది, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్, స్టేషనరీ ఇవన్నీ ఉంటాయి. అవి బయట చూసుకుంటే కంపేర్ చేసుకుంటే తక్కువ రేట్లో దొరుకుతాయి. ఒక బయట 25 రూపాయలకు అమ్మేది ఇక్కడ స్కూల్లో 200 రూపాయలు పెట్టి కొనాలి. ఇది దందా కాదా? మేము 100% పేరెంట్కి ఒకటే చెప్తాను, మీ పిల్లలకు బుక్స్, యూనిఫామ్ ఉండాలి. ఎక్కడ తీసుకున్నారని నాకు అనవసరం. చేంజ్ ఒకటి ఏంటంటే లేబుల్ ఒకటి మన స్కూల్లో లేబుల్ ఎటువంటి బస్సులో కనెక్ట్ చేయము, లేబుల్ పెట్టము. ఈ బుక్స్ కానీ బ్యాగ్లు కానీ ఈ కమర్షియల్ చేయండి. నేను పిల్లలకు బుక్స్, యూనిఫామ్ ఉండాలి. ఎక్కడ తీసుకున్నా నాకు అనవసరం. ఎటువంటి బస్సులో బిజినెస్ పరంగా మనం వెళ్ళడం లేదు. ఇంకోటి ఒక దారుణమైన విషయం జరిగింది రీసెంట్గా.
ఒక ఎల్కేజీ చదువుతున్న అమ్మాయిని స్కూల్లో ప్రిన్సిపల్ డ్రైవర్ అంట 2 నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అంటే స్కూల్స్కి ఎలా పంపాలి? పసిపిల్ల, ఎల్కేజీ అంటే చాలా పసిపిల్ల, ఆ చిన్నపిల్లకు ఏమీ తెలియదు. ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కాబట్టి జనాలకు తెలిసింది. స్కూల్లో కూడా పిల్లలకు రక్షణ లేకుంటే ఎలా? ఆడపిల్లలకి ఇది ప్రతి మేనేజ్మెంట్ కూడా ఎప్పుడైనా మనం డిస్కస్ చేశాము. చైర్మన్ ఎక్కడో ఉంటారు, ఎవరో తెలియదు, ఎవరినో ఒక ఎంప్లాయీని ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళని ప్రిన్సిపాల్గా పెడతారు, కొంతమంది నమ్ముతారు. నేను చెప్పేది ఏంటంటే ఆ చైర్మన్ కూడా స్కూల్కి రావాలి, మానిటర్ చేయాలి, సీసీ కెమెరాలో మానిటర్ చేయాలి. ఈ ఆయాస్తో కొద్దిగా ఆయాస్కు కానీ ప్రిన్సిపాల్ కానీ లేడీ టీచర్స్ కానీ గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ రూపంలో ఇవ్వాలి, అబ్జర్వేషన్ ఉండాలి. 1-2 సార్లు ఆ డ్రైవరు ఎందుకు వెళ్తున్నాడో, డ్రైవర్లు కానీ మిగతా క్లీనర్స్ ఉంటారు, వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మనం తీసుకోవాలి. అంటే సీసీ కెమెరాలు కూడా 2 months నుంచి పనిచేయకుంటే ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ స్కూళ్ళలో? ఎందుకు 100% పట్టించుకోవట్లేదు? రాంగ్ అమ్మా, 100% రాంగ్. అలా చేయకూడదు. ఖచ్చితంగా కూడా ఇప్పుడు పేరెంట్స్ ఎంతో నమ్మకంతో స్కూల్కి పంపిస్తారు. స్కూల్ అనేది ఒక దేవాలయం. అవును. ఆ దేవాలయంలో 20 జరుగుతాయి, ఇంకా ఎవరికి దానికి చెప్పండి. కాబట్టి మనకు సిస్టమ్ ఏమంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉంటాయి. వీళ్ళకు జైలు పంపిస్తారు, మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకుంటారు, మళ్ళీ వేరే స్కూల్లో జాయిన్ అవుతారు. ఇవన్నీ కంటిన్యూషన్. అలా కాకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళకు కఠినంగా శిక్షిస్తే మిగతా వాళ్ళకి చేయాలనే ఆలోచన కూడా రాకుండా చేయాలి. చట్టాలు ఇలాంటివి మారాలి. చూసినప్పుడు పేరెంట్స్ కనిపిస్తుంది కదా, ఇంకెక్కడ రక్షణ, పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్ అమ్మా, పంపించకుండా ఇంట్లో పెట్టుకుంటే భద్రంగా ఉంటారు కదా అని 100%. అనిపిస్తుంది కదా. అందుకే చట్టాలు మారాలమ్మా. మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు ముందుకు వచ్చి గవర్నమెంట్కి రెఫర్ చేసి పేరెంట్స్ ముందుకు వస్తే చట్టాలు మార్చాలి. దుబాయ్ లాంటి చట్టాలు మన ఇండియాలో తీసుకొని రావాలి. ఇంకా మళ్ళీ జరగవు ఫ్యూచర్లో. స్కూళ్ళలో అలా జరిగితే ఇంకెక్కడ రక్షణ ఉంటుంది చెప్పండి. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? మేనేజ్మెంట్ జాగ్రత్తగా ఉండాలి. మేనేజ్మెంట్ జాగ్రత్తగా ఉండాలి. అబ్జర్వేషన్, చాలా అబ్జర్వేషన్ ఉండాలి. ఒక జెంట్ను తీసుకునేటప్పుడు వాడు క్లీనర్ కానీ, డ్రైవర్ కానీ, ఎవరైనా కానీ, టీచర్ కానీ మన బ్యాక్గ్రౌండ్ తీసుకొని వాడు ఎటువంటి వాడు తీసుకొని మనం అపాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికి శిక్ష పడాలి దీంట్లో? మేనేజ్మెంట్కి పడాలి, డ్రైవర్కి పడాలి, ఇద్దరికి పడాలి. అంటే వాళ్ళు అంటారు కదా, మాకు తెలియదు అలాంటి వాడని, మేము మంచిగానే ఉంటాడు అంటారు కదా. నిన్ను నమ్మే కదా పిల్లలు పంపిస్తున్నాం. డ్రైవర్ని చూసి మీరు పంపడం లేదు కదా, మేనేజ్మెంట్ చూసి ఒక మంచి స్కూల్ అని చెప్పేసి పంపిస్తున్నాం. కాబట్టి బాధ్యత మేనేజ్మెంట్. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ స్కూల్కి ఉన్న ఐడెంటిటీ అది తీసేస్తే బాగుంటుంది, లైసెన్స్ ఉంటుంది కదా. తీసేస్తారమ్మా, మళ్ళీ వేరే చోట పెట్టుకుంటారు వేరే పేరుతో, మళ్ళీ అక్కడి నుంచి కొత్త పర్మిషన్ తెచ్చుకుంటారు. అది కాదు సొల్యూషన్. ఇలా జరగకుండా ఉండడానికి, భవిష్యత్తులో ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏ స్కూల్లో జరగకుండా ఉండడానికి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, చట్టాలను ఏ విధంగా మార్చాలి, దానిపైన ఇంట్రెస్ట్ చూపాలి. ఇంకోటి, టీచర్లు పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు చూసాం. చాలా, అంటే చాలా మేల్ అమ్మా. టీచర్స్ చాలా గర్భవతులు చేసిన సంఘటనలు కూడా చూసాం. చాలా. ఏంటండి సమాజం ఎటుపోతుంది, స్కూల్స్ ఏమవుతున్నాయి? చాలా అమ్మా, ఎక్కడ జరగని కూడా స్కూల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటివి నేను ఇంతకుముందు చెప్పినట్టమ్మా, వాళ్ళ అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, వాళ్ళ స్కూల్కి ఫోన్ చేయడము, ఇలా బ్యాక్గ్రౌండ్ ఏంటి చూడడము, చూసిన తర్వాతనే వాళ్ళను స్కూల్లో అపాయింట్మెంట్ చేసుకోవాలి. టీచర్ ఎక్కువగా అందరి ముందు మందలించిందనో ఏదైనా పిల్లలు సూసైడ్ కూడా చేసుకున్నారు. దీనికంతా కారణము పేరెంట్స్. ఎందుకు పేరెంట్స్? 100% పేరెంట్స్. ఎందుకు పేరెంట్స్? మా కాలంలో ఇంటర్మీడియట్లో కూడా లెక్చరర్స్ మమ్మల్ని కొట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు కొడితే బాగుంటుందంటారా? ఖచ్చితంగా. ఇంట్లో పేరెంట్ కొట్టడం లేదు, టీచర్లు కొట్టనేయడం లేదు. గట్టిగా అడిస్తే సార్ మా అమ్మాయిని ఇచ్చి కొడితే మొండి వాళ్ళుగా కొట్టడం అంటే బాగుతారమ్మా. స్టిక్ తీసుకుని కొట్టరు కదా, భయం పెడతారు అంతే. పిల్లలకు ఆ భయం కూడా లేకపోతే, ఇప్పుడు పేరెంట్ కొట్టకపోతే, టీచర్ భయం పెట్టకపోతే రేపు పొద్దున పోలీసు వాళ్ళు దెబ్బతినాల్సి వస్తుంది. అందరి ముందు, అందరి పిల్లల ముందు ఇన్సల్ట్ చేస్తే తల్లి తండ్రి తర్వాత అందరూ ఒకలాగుంటారు. సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సెన్సిటివ్ మైండ్ వాళ్ళను నేనంటే ప్రతి టీచర్ ఇప్పుడు బీఎడ్ తీసుకుంటే సైకాలజీ, బీఎడ్ సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళ పిల్లల సైకాలజీ ప్రకారం వెళ్ళాలంటున్నా. అందరినీ ఒకే దాటిని కట్టేసి కొట్టకూడదు, వాళ్ళ సైకాలజీ ప్రకారం వెళ్ళాలి. అంటే పేరెంట్స్ ఎందుకు మీరు తప్పు పడుతున్నారు? పేరెంట్స్ ఎంత పడుతున్నా, ఈ జనరేషన్లో ఒక అమ్మాయిని తిట్టిన కూడా, సెకండ్ క్లాస్ అమ్మాయిని టీచర్ తిట్టిన కూడా, తిట్టడం కాదు గట్టిగా అడిచినా కూడా వాయిస్ రైజ్ చేసుకొని నెక్స్ట్ డే పేరెంట్ వస్తున్నాడు, సార్ మా అమ్మాయిని టీచర్ గట్టిగా అడిచారంట. టీచర్ చదువు ఎలా చెప్పాలి? మార్క్స్ తక్కువ వస్తే స్కూల్ బాగాలేదు, పనిష్మెంట్ ఇస్తే స్కూల్లో పనిష్మెంట్ ఇస్తున్నారు, కొట్టద్దు, కొట్టడానికే మేము స్కూల్ పంపించేది. గట్టిగా వాయిస్ రైజ్ చేసి ఒక మాట భయపెడదామని నచ్చినా కూడా పేరెంట్స్ వస్తున్నారు. పేరెంట్స్ భయం పెట్టరు, ఎలాగో చాలా అల్లారుముతగా పెంచుతున్నారు. తప్పు పట్టడంలా. కానీ భయపెట్టాల్సింది, సరైన దారిలో పెట్టాల్సింది టీచర్సే కదమ్మా, గురువులే కదా. ఆ గురువులనే మీరు దండిస్తేలాగా మంచి అందరు కూడా ఒకేలాగా ఉండాలి కదా. అంటే టీచర్లు అలానే అంటే మందలించడంలో తప్పు లేదు, పేరెంట్స్ మారాలంటారు. పేరెంట్స్ మారాలి, 100% పేరెంట్స్ మారాలి.
కొంతమంది టీచర్స్ మారాలి, పేరెంట్స్ అయితే అందరు 90% పేరెంట్స్ మారాలి. ఎంత మట్టుకు టీచర్లు సరైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి? టైం పాస్ చేసే టీచర్లు లేరా స్కూల్లో? మిగతా స్కూల్ గురించి నేను మాట్లాడకూడదు. మన బ్రాంచ్లో అయితే మాత్రం అందరూ కూడా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. 10-15 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్కూల్ నుంచి వెళ్ళండి కూడా ఎక్కడికి వెళ్ళాలి సార్ మేము అంటున్నారు. ఎక్కడి నుంచో మన బ్రాంచెస్ ఎక్కడి నుంచో 20-30 కిలోమీటర్స్ దూరం నుంచి మన స్కూల్కి వస్తున్నారు. వాళ్ళు వెళ్ళమనే కూడా చిన్న చిన్న కంప్లైంట్స్ అనేది ప్రతి స్కూల్లో ఉంటాయి. నేను పేరెంట్స్ వచ్చినప్పుడు అదే చెప్తాను, మాకు ఫుల్ పవర్స్ ఇవ్వండి, మాకు స్వేచ్ఛ ఇవ్వండి మా టీచర్స్ను. మాకు పిల్లలంటే మాకు ఏమన్నా కోపమా, పగ ఉంటుందా గురువులకు? ఏముండదు. మీరు అన్నట్టుగా సైకాలజీ ప్రకారం వెళ్తాం, అంతేగాని నువ్వు వచ్చిన దగ్గర నుంచి కొట్టాం కదమ్మా. ప్రతి ఒక్క పిల్లవాడి విషయంలో, ప్రతి ఒక్క అమ్మాయి విషయంలో శ్రద్ధ ఉంటుందా? 100% సైకాలజీ ఏంటో మీకు అర్థమవుతుందా? 100% ఉంటుంది. 100%. ఎన్ని స్కూళ్ళు అట్లున్నాయి? మన స్కూల్స్ మాత్రం అన్ని బ్రాంచ్లలో నేను ఇదే చెప్తుంటాను. ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock వాయిస్ మెసేజ్ మా టీచర్స్కి అన్ని బ్రాంచ్లకి వెళ్తుంది. రేపు ఏం చేయాలా, ఎలా నడుచుకోవాలనేది. కాబట్టి టీచర్స్కి ఎప్పుడప్పుడు నేను అలర్ట్ చేస్తూనే ఉంటాను. మీ గురించి కొంత విన్నాను, కోపం ఎక్కువ అని. నా కోపం పాల పొంగల్ లాంటిదమ్మా. పాల పొంగ ఎలా ఉంటుంది అలాంటిది నా కోపం, అంతే. కోపం వస్తుంటుంది, మళ్ళీ ఇమీడియట్గా ఒక పేరెంట్ని ఏదైనా మాట్లాడినా, ఒక టీచర్ని మాట్లాడినా, మళ్ళీ ఈవినింగ్ నేనే వాళ్ళకి కాల్ చేసి సారీ మా ఏమనుకోద్దని చెప్తాను. కోవిడ్ టైంలో కూడా అంటే చాలా సిచ్యువేషన్స్, ఆర్థిక నష్టాలు చాలామంది ఎదుర్కొన్నారు, డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. అటువంటి టైంలో ఆల్మోస్ట్ 1.5 year ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి పిల్లలకి. ఆ ఆన్లైన్ క్లాసెస్ టైంలో కూడా ఖచ్చితంగా ఫీ కడితేనే, డబ్బులు పూర్తిగా చెల్లిస్తేనే క్లాసెస్ అటెండ్ చేయిస్తామని చాలా స్కూల్స్ తల్లిదండ్రుల్ని వేధించాయి. ఎంతవరకు న్యాయం అండి? పేరెంట్స్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. మీరు చెప్పినది వాస్తవమా? ప్రపంచమే ఇదైపోయింది కోవిడ్ టైంలో. కాబట్టి మన బ్రాంచ్ వరకు నేను మాట్లాడితే బాగుంటుంది, మిగతా వాళ్ళది నేను మాట్లాడకూడదు. మీకు తెలిసింది చెప్పండి, అట్లా జరిగి ఇప్పుడు నేను అన్న దాంట్లో వాస్తవం ఉందా? 100% వాస్తవం ఉంది, 100% వాస్తవం ఉంది. కానీ బడ్జెట్ స్కూల్స్ ఎలా రన్ అవుతాయి? చాలా ఒక 50% స్కూల్స్ తీసేశారు. రాత్రి స్కూల్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు, వేరే వాళ్ళకి ఇచ్చేసి. మనం కూడా నిలబడినామంటే కేవలము జోబులేసి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు, లేకపోతే నిలబడవాళ్ళం కాదు. ఎప్పుడో నేను కూడా అందరితో పాటే. అప్పుడు మీకు కూడా అనిపించిందా? 100%. కానీ పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు కూడా. డబ్బులు కట్టలేని పేరెంట్స్ పరిస్థితి మీరు అర్థం చేసుకున్నారా? ఖచ్చితంగా అర్థం చేసుకున్నా. సార్ 10,000 ఫీజు కట్టాలి, ఒక 5,000 కడుతున్నాను, రైట్ కట్టేసేయండి. ఆ 5,000 మాకు 5 lakhs సమానం మాకు ఆ టైంలో. కానీ పేరెంట్స్ మాత్రం బాగా సపోర్ట్ చేశారు, మాకు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి, ప్రతి పేరెంట్ కూడా. మీరు కూడా రెంట్ కట్టాలి కదా సార్, టీచర్స్ సాలరీస్ ఇవ్వాలి, టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు టీచర్లను కూడా చాలా స్కూల్స్ తీసేశారు. కానీ మన స్కూల్లో మాత్రం టీచర్స్ అందరు కూడా కోఆపరేట్ చేశారు. మన కేసీఆర్ గారు కూడా మన ఒక్కొక్క టీచర్కు రైస్ ఇచ్చారు, 2,000 rupees అమౌంట్ కూడా ఇచ్చారు. హ్యాట్సాప్. ఇంకోటి, ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ఏది జరిగినా ముందు స్కూల్సే బంద్ పెడుతున్నారు. ఇలా ఇన్ని హాలిడేస్ ఇచ్చుకుంటూ పోతే పిల్లల భవిష్యత్ ఏంటండి? వాళ్ళు ఏం చదువుకుంటారు? ఈ హాలిడేస్ ఇచ్చే వాళ్ళు కొద్దిగా ఆలోచించాలమ్మా. హాలిడేస్ ఎవరైతే డిక్లేర్ చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా ఆలోచించాలి. ప్రతిదీ స్కూల్ పైన వచ్చి పడుతున్నారు. ముందే వర్కింగ్ డేస్ చాలా తగ్గినాయి. ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయొచ్చు కదా మరి. అది పెద్దవాళ్ళు చూసుకుంటారమ్మా, మేమంతా చిన్నవాళ్ళం. అట్లా అందరూ అట్లా అనుకుంటే ఎట్లా మరి? చిన్నవాళ్ళం పెద్ద మాకు ట్రస్మా లీడర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ లో. ఎందుకు హాలిడేస్ ఇస్తుంటే పోనీ లేదు, వాళ్ళు కూడా పోరాడుతున్నారు. ట్రస్మా దాంట్లో ఉన్న వాళ్ళు, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వాళ్ళంతా కూడా పోరాడుతున్నారు. మా సమస్యలంతా కూడా గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నారు. చాలా వరకు వాళ్ళు కూడా చేస్తున్నారు. మీకంటూ ఒక అసోసియేషన్లు ఉన్నాయి ఖచ్చితంగా. ఓకే, విద్యార్థుల కోసం కూడా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అవేం చేస్తున్నాయండి? అంటే చెప్తున్నారు, విద్యార్థుల కోసం పోరాడుతున్నారు, విద్యార్థుల సమస్యలతో పోరాడుతున్నారు. సమస్యలతో పోరాడుతున్నారా? సమస్యల్ని పరిష్కరించే దిశగా పోరాడుతున్నారా? సమస్యలు పరిష్కరించడానికి పోరాడుతున్నారు. అంటే వాళ్ళు ఉండాలి, విద్యార్థి సంఘాలు కూడా ఉండాలి. సమస్యల కోసం ఏదైనా ఎక్కడైనా ఇష్యూ జరిగినా, ఏదైనా బుక్స్ ఇష్యూ జరిగినా, ఏదైనా కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎవరిని కూడా మనము డిస్కరేజ్ చేయకూడదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ పోతేనే సమాజంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థి సంఘాలని మీరు ప్రోత్సహిస్తున్నారా? ప్రోత్సహిస్తడం కాదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు పనిచేసేది విద్యార్థుల కోసమే కదా. అంటే వాళ్ళు స్కూల్ ఏదైనా విద్యార్థుల సమస్యల కోసం స్కూల్స్ బంద్ పెట్టండి అని పిలుపునిచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా బంద్ పెట్టలేదనుకో, అంటే నేను విన్నాను వాళ్ళు స్కూల్స్కి వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేయడము అట్లాంటివి కూడా చేస్తారని విన్నాను. చేయలేదు, వచ్చి మాట్లాడతారు చైర్మన్తో కానీ ప్రిన్సిపాల్తో కానీ. ఇట్లా మేము ముందే 1 week బ్యాకే మీకు నోటీస్ ఇచ్చాము, స్కూల్ పంపించండి, స్కూల్ నుంచి పిల్లల్ని ఇంటికి పంపించండి,
మేము చేసేది వాళ్ళ కోసమే కదా అని చెప్పి రిక్వెస్టింగ్ కూడా చెప్తారు. ఏమీ ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ నుంచి మాకేం ప్రాబ్లం లేదు. ఇంకోటి పిల్లల చదువుని క్రమశిక్షణ నైపుణ్యతతో కూడిన చదువు కాకుండా కేవలం ర్యాంక్స్ కోసం చదువుతున్నారు పిల్లలు. మీ యాజమాన్యాలు కూడా అదే చేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ మాత్రం 100% చేస్తున్నాయి. మీరు ఒప్పుకోరు అసలు బడ్జెట్ స్కూల్స్ ర్యాంకుల కోసం ఎప్పుడు పాటుపడమ్మా, పోరాడం కూడా. నేను ఇప్పుడే చెప్పాను మీకు, అడ్మిషన్ టెస్ట్ లేకుండా మా పిల్లలు మేము తీసుకుంటున్నాము. కారణం ఏంటంటే అందరినీ ఆ లెవెల్కి తీసుకుని రావాలి, 10/10 పాయింట్స్ లెవెల్ తీసుకురావాలి అందరినీ. కానీ కార్పొరేట్ స్కూల్స్లో ర్యాంక్ బేస్డ్, మీరు మీడియాలో ఉంటారు కాబట్టి రిజల్ట్స్ వచ్చిన రోజు మీరు ఒకటి చూసింటారు. మీరు ఆ రోజు టీవీలు చాలామంది బంద్ చేస్తారు, అబ్జర్వ్ చేశారో లేదు మీరు? 1 1 1 1 2 2 2 2 3 3 3 ఇవి తప్ప ఏమైనా కనిపిస్తాయేమో అక్కడ? ఇక్కడ ర్యాంకులు తెచ్చుకుంటారు, ఐఐటీలో ర్యాంక్ వస్తుంది, అక్కడ మద్రాస్ ఖరగ్పూర్లో కానీ మద్రాస్ ఐఐటీలో కానీ వాళ్ళు ఐఐటీలో గెయిన్ కాలేక వాళ్ళు ముందుకు వెళ్ళలేక సూసైడ్ చేసిన కేసులు ఎన్ని లేవు. ఎందుకు అంత మంచి ర్యాంక్స్ ఒక రూమ్ లో ఐఐటీ లెవెల్కి వెళ్ళాక ఎందుకు వాళ్ళు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు? అదేమ్మా, ఒక రూమ్ లో ఏం జరుగుతుంది? ఒక రూమ్ లో కూర్చోబెట్టేసి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, బట్టి 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 ఏముండదు, క్రియేటివ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయరు. ఐఐటి స్థాయికి ఎదిగాక ఎలాంటి ఒత్తిడి ఉంటుంది వాళ్ళ మీద? ఇక్కడ బాగుంటాయి కదా మా బేస్. ఇప్పుడు మా స్కూల్లో మేము ఏం చేస్తున్నాం, ఇక్కడ మేము ఇచ్చే హోంవర్క్ కూడా వాళ్ళ పైన ప్రెషర్ లేకుండా హోంవర్క్ ఇస్తున్నాం. కొన్ని స్కూల్లో ఏం చేస్తున్నారు, బట్టి 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 రీడ్ అండ్ రైట్, లెర్న్ అండ్ రైట్, ఇవి నేర్చుకొని రావాలి, అది హోంవర్క్. పిల్లలకు మేము ఇచ్చిన హాఫ్ అన్ అవర్ చేసే హోంవర్క్ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలని ఇస్తున్నాం హోంవర్క్. ఈ బట్టి మెథడ్, బహైడ్ మెథడ్, రూమ్లో ర్యాంకర్స్ అంతా కూర్చోబెట్టి వాళ్ళనే చేసి, అంటే మిగతా పిల్లలు వేరే రూమ్లో, మళ్ళీ యావరేజ్ పిల్లలు అంతా ర్యాంకర్స్ సపరేట్, వాళ్ళని ఒక రూమ్లో వీళ్ళని ఒక రూమ్లో, వీళ్ళకే ర్యాంకులు. వాళ్ళ మైండ్లో ఏం క్రియేట్ కావాలమ్మా, మేము డల్లర్స్, మేము ఇంతే, మాకు నాలెడ్జ్ లేదు, వీళ్ళు డిసైడ్ చేసేసారు. అందరు పిల్లలు ఒకలా 100% కాదు. మీరు ఏ కార్పొరేట్ కాలేజ్ కానీ కార్పొరేట్ స్కూల్స్ కానీ మీరు చూడండి, 100% ఇదే జరుగుతుంది. ఇంకోటి పిల్లలు స్కూల్ బ్యాగ్స్ అండి, ఒక్కొక్కరికి ఒక 10 కిలోలు ఉంటుంది. చిన్న చూస్తే వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళ హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ కూడా వస్తాయి, డాక్టర్స్ చెప్తుంటారు. దానికి పరిష్కారం లేదా? 100% అమ్మా. బ్యాగ్స్ మేము ఫస్ట్ బుక్స్ వాళ్ళు ఫస్ట్ రోజు తీసుకొచ్చినప్పుడు మన దగ్గర టీచర్ ఆమె దగ్గర పెట్టుకుంటారు, బుక్స్ అన్నీ పెట్టుకుంటారు, కబోర్డ్లో పెట్టేస్తారు. పెట్టేసి ఏ సబ్జెక్ట్ అయితే 2 సబ్జెక్ట్స్ హోంవర్క్ ఇస్తాం పర్ డే, ఆ 2 సబ్జెక్ట్స్ మాత్రమే బ్యాగ్లో పెడతాం. ఎంత ఈజీ అయిపోతుంది. ఓకే, దాదాపు అన్ని స్కూల్స్ ఇదే ఫాలో అవుతే బెటర్ ఉంటుందేమో. ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా, పక్క బాగా తప్పించుకుంటున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళు, మేమైతే చేస్తున్నాం మన పద్ధతిలో మనం వెళ్తున్నాము అంతే. ఇప్పుడు స్కూల్స్ చాలా మటుకు అపార్ట్మెంట్స్కు షిఫ్ట్ అయ్యాయి. ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒకటి వాళ్ళకి ఆడుకోవడానికి అసలు ఏమీ లేదు. 9 to 4 స్కూల్లోనే ఉంటారు. మామూలుగా జనరల్గా అంటారు కదా, పిల్లలు శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా దృఢంగా ఉంటున్నారు అని. మరి ఎక్కడండి పిల్లల్ని ఏం చేస్తున్నారు? మీ దాంట్లో ఎలా ఉంటుంది? క్విన్సెంట్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ మీరు చెప్పిన నాటికి 100% ఏకీపిస్తున్నాను. హైదరాబాద్లో 90% స్కూళ్ళల్లో 90% స్కూల్స్ కూడా అపార్ట్మెంట్లో జరుగుతున్నాయి స్కూల్స్. దానికి ఆల్టర్నేట్గా మన బ్రాంచ్, అన్ని బ్రాంచ్లలో కూడా మనకున్న కింద ఉన్న గ్రౌండ్లలో ప్రతిరోజు ఒక పీరియడ్ పిల్లలు ఆడుకోవాలి, పరిగెత్తాలి, వాళ్ళకి నచ్చిన గేమ్ ఆడుకోవాలి. అలాగే వీక్లీ వన్స్ దగ్గరలో ఉన్న జిహెచ్ఎంసీ పార్కుకు పర్మిషన్ తీసుకొని, మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు పర్మిషన్ తీసుకొని అక్కడికి మన స్కూల్ బస్సులో సేఫ్టీగా టీచర్స్, ఆయాస్, వాటర్ అంతా తీసుకెళ్ళి అక్కడ పిల్లలను ఆడించి మళ్ళీ జాగ్రత్తగా స్కూల్ తీసుకొస్తాం. మాకున్న వనరులను మేము ఉపయోగించుకుంటున్నాం. అంటే మీ అన్ని స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? మ్యాక్సిమం 2-3 స్కూల్స్లో ఉన్నాయమ్మా, కొన్ని స్కూల్స్లో లేవు. లేని స్కూళ్ళలో ఈ పద్ధతి మేము అవలంబిస్తున్నాం. ఇంకోటి, పిల్లలకి అసలు జనరల్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు మీరు వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని ఏదన్నా అడిగామనుకోండి, మొన్న ఒక చిన్న పిల్లవాడిని నేను అడిగాను, అసలు రైస్ ఎక్కడి నుండి వస్తాయంటే సూపర్ మార్కెట్ నుంచి అంటున్నారు. అంటే ఆ రైస్ ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. అంటే చిన్న పిల్లగాడు అంటే 4th క్లాస్ చదువుతున్నాడు. అంటే మినిమం నాలెడ్జ్ అనేది పిల్లలకు కావాలి కదా, ఆ బుక్స్లో ఉన్నది చెప్పడం మట్టుకు కాదు కదా. పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడున్న జనరేషన్లో చాలా స్కూల్స్ లెసన్ చెప్పడము, ఎగ్జామ్ పెట్టడము అయిపోయింది. మార్కులు వచ్చాయి, ర్యాంకులు వచ్చాయి, A+ వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది, మా అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడు, స్కూల్ మంచి స్కూల్. అందుకే ప్రాక్టికల్గా మీరు చెప్పినట్టుగా ఏం జరగడం లేదు చాలా స్కూళ్ళలో. మనకున్న బ్రాంచ్లలో మాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసే వాళ్ళను ఫీల్డ్ ట్రిప్లు అరేంజ్ చేస్తున్నాం. ప్లస్ జనరల్ నాలెడ్జ్ పరంగా కూడా టీచర్స్ వాళ్ళకు డైలీ ఒక పీరియడ్ జనరల్ నాలెడ్జ్ పరంగా కూడా టీచర్స్ వాళ్ళకు టీచ్ చేస్తున్నాం. అదేవిధంగా లెసన్ అయిపోయిన తర్వాత చాలా స్కూల్లో లెసన్ అయిపోయాక ఏం చేస్తారు, క్లాస్ వర్క్ ఇస్తారు, హోంవర్క్ ఇస్తారు, టెస్ట్ పెట్టేస్తారు, అయిపోయింది. ఇలా కాకుండా సెమినార్స్, గ్రూప్ డిస్కషన్స్, క్విజ్,
ఇవన్నీ కూడా లెసన్ అయిపోయినా కనెక్ట్ చేస్తున్నాం. దానివల్ల ఆ లెసన్ పైన కూడా పిల్లలకు బాగా గ్రిప్ వస్తుంది. అదన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నాం మేము. ఇంకోటి బాగా డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేది వింటున్నాం. ఎగ్జాక్ట్లీ. ఏంటండి లక్షలు ఫీజులు గుంజుతున్నారు డిజిటల్ క్లాస్ రూమ్స్ మేము ₹1 ఫీజు పెంచకుండా, ₹1 ఫీజు ఎక్స్ట్రా కలెక్ట్ చేయకుండా డిజిటల్ క్లాసెస్ అరేంజ్ చేస్తున్నాం. డిజి బోర్డు పెట్టాం. ప్రతి రూమ్, ప్రతి క్లాస్కి కూడా స్మార్ట్ టీవీలు అరేంజ్ చేసాం. కారణం ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇద్దాం పిల్లలకు. అంటే ఏ రకంగా ఇస్తారు? లెసన్ ఉండేది, లెసన్ రేపు చెప్పే లెసన్ టీచరు ఈ రోజే వాళ్ళకు డిజిటల్ బోర్డు ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మళ్ళీ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల పిల్లలకు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది. ఇంకా వాళ్ళకు ఆ సబ్జెక్ట్ పైన, ఆ లెసన్ పైన మంచి కమాండ్ వస్తుంది పిల్లలకు. ఇంకోటి ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని పిల్లలకు ఫోన్స్ బాగా అలవాటయ్యాయి. చాలామంది పిల్లలకి కోవిడ్ టైంలో సైట్ వచ్చిన సంఘటనలు మనం విన్నాము, చూసాము. మీ స్కూల్లో మీరు చాలామందిని కూడా చూసి ఉంటారు. సో ఏంటి పేరెంట్స్కి ఈ సందర్భంగా ఏం చెప్తారు? ఇప్పుడు అప్పుడంటే ఇంకా అంటే ఏం చేయలేని పరిస్థితి కాబట్టి పిల్లలకు ఫోన్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇండ్లకి వెళ్తే పిల్లలు 9 to 4 స్కూల్లో క్లాస్లో కూర్చొని ఉంటే ఇంటికి వచ్చాక ఫోన్ పట్టుకొని ఉంటున్నారు. అది అప్పుడు తప్పని మేమే చెప్పాము, ఫోన్స్కు పిల్లలను దూరంగా పెట్టండి అని చెప్పి. కానీ కరోనా టైంలో ఫోన్స్ ఇవ్వండి అని చెప్పి మేమే చెప్పాం. కానీ వేరే ఆల్టర్నేట్ లేదు మనకు. ఆ జూమ్ యాప్ అని, అది మైక్రోసాఫ్ట్ అని ఏదో దాని నుంచి పిల్లలకు టీచ్ చేయడం జరిగింది, టీచర్స్ ఆన్లైన్ ద్వారా. కానీ ఇప్పుడు మనకు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి పేరెంట్స్ అందరిగా రిక్వెస్ట్ చేసి మరీ చెప్పేది ఏంటంటే ఫోన్లకు పిల్లలను దూరంగా పెట్టండి. ఫోన్లలో చేసేది ఏమీ లేదు, పిల్లలు ల్యాప్టాప్లో చేసేది ఏం లేదు. కొన్ని స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద టాప్ స్కూళ్ళల్లో, బడా స్కూళ్ళల్లో హోంవర్క్ కూడా మెయిల్ పంపిస్తున్నారు. టీచర్స్ కూడా హోంవర్క్స్ మెయిల్, వాళ్ళు మళ్ళీ మెయిల్ చేసి ఇది టీచర్లకు పంపాలి. దానికి లక్షల పెద్ద స్కూల్ వాళ్ళకి ల్యాప్టాప్లు అంట, హోంవర్క్ అంట అని చెప్పేసి. పిల్లలు రాయడం ఎప్పుడమ్మా? నోట్బుక్లు రాయడం. బడా స్కూళ్ళల్లో క్లాస్ వర్క్లు ఉండవు, నోట్బుక్స్ ఉండవు, ఓన్లీ ల్యాప్టాప్లే. కాబట్టి పేరెంట్స్ తెలుసుకోండి దయచేసి. పేరెంట్స్ చూసి కాదు, పిల్లల పేరెంట్స్ యొక్క వాయిస్ని చూసి మీరు స్కూళ్ళలో జాయిన్ చేయండి. ఆ స్కూల్ గొప్ప, ఈ స్కూల్ చెప్ప అని చెప్పేసి పెద్ద పెద్ద స్కూల్లో జోలికి పోవద్దు దయచేసి. సరైన స్కూల్ని ఎంచుకోవాలంటే పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా? పేరెంట్ వాయిస్, పేరెంట్ టు పేరెంట్. మన స్కూల్లో చూస్తే ఏ స్కూల్లో కూడా అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్పేసి ఒక బ్యానర్ కానీ, ఫ్లెక్స్ కానీ, ఒక పాంప్లెట్ కానీ ఎక్కడైనా ప్రింట్ చేయండి. నా స్కూల్లో ఇంత స్ట్రెంత్ ఉందంటే కారణం ఏంటంటే పేరెంట్ వాయిస్. ఆ పేరెంట్ ఇంకో పేరెంట్కి చెప్తాడు. ఇట్లా పేరెంట్ వాయిస్నే మనకు స్ట్రెంత్ రావడానికి కారణం. పేరెంట్ అబద్ధాలు చెప్పాడు. నేను నా స్కూల్ నుంచి గొప్పగా చెప్తా, కానీ ఆ పేరెంట్ అనేవాడు అబద్ధం చెప్పాడు. వాడు నిజ పేరెంట్ అనేవాడు మిగతా పేరెంట్స్ని, స్కూల్లో చదువుతున్న పేరెంట్స్ని అడిగి అడుగుతారు, డిసైడ్ కమ్మంటారు. ఖచ్చితంగా అవుతారు. అది ఆటోమేటిక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుందమ్మా. వాంటెడ్గా అడగాల్సిన అవసరంలా స్ప్రెడ్ అయిపోతుంది, మంచి చెడు స్ప్రెడ్ అయిపోతుంది మార్కెట్లో. మీరు పేరెంట్స్తో మాట్లాడతారా? 100%. నేను అదే చెప్తున్నాను. నా నెంబర్ ఇచ్చాను పేరెంట్స్ దగ్గర, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను. నేనే మాట్లాడతాను ఫోన్లో, నా ఫోన్ వేరే వాళ్ళు కూడా ఇవ్వను. అదేవిధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ కనెక్ట్ చేస్తాం, డైరెక్ట్ టీచర్స్తో మాట్లాడచ్చు. క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్స్ 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఎస్ మా. ఎంత సంపాదిస్తున్నారు నెలకి? అది నాకు దగ్గరగా ఉన్న వాళ్ళని అడిగితే ఇంకా బాగుంటుంది. నేను పేరెంట్స్ కట్టే ఫీజులు, టీచర్స్కు, రెంట్స్కు ఇదంతా కూడా ఖర్చు అవుతుంది. ఎందుకంటే కమర్షియల్గా వెళ్ళడం లేదు కాబట్టి. ఈ 30 సంవత్సరాలు నాకున్న అనుభవంలో నేను కష్టపడిన దానికి సంపాదించినది ఓన్లీ పేరు మాత్రమే. నాకున్న ఆస్తి అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్. మరి ఏం చేస్తున్నారు? ఆ ఫ్లాట్ కూడా బ్యాంకులో లోన్ తీసుకున్నా. డబ్బులన్నీ ఏం చేస్తున్నారండి? పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాను, పిల్లలకు సౌకర్యాలు కల్పించడానికి. మీ ఫ్యామిలీ కోసం ఏమీ లేదు. ఒక కూతురు అనుకుంటా కదా? ఒకటే కూతురు ఉంది, పాప MBA అయిపోయింది. ఏది కూడా మా మిస్సెస్ గాని ఎప్పుడు అడగరా? ఏ రోజంతా బిజీగా ఉంటారు, ఇన్ని స్కూల్స్ నడుపుతున్నారు. మిస్సెస్ ఒకటే చెప్తుంటది, వాళ్ళకు మన దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ కి ఏ లోటు లేకుండా చూసుకో, శాలరీస్ కరెక్ట్ ఇవ్వు. మీకు దగ్గర వైఫ్ అయితే ఏమి అది కావాలి ఇది కావాలి ఏ రోజు ప్రెజర్ చేయదు మనం. ఇంకోటి ఒక క్వశ్చన్, స్కూల్స్లోనే పిల్లలకి డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ అలవాటు అయిపోతున్నాయి. ఎలా? అది ఏం చేయాలి ఇంకా పిల్లలు? ఇవి జరిగేటన్నీ కూడా కార్పొరేట్ స్కూల్లోనే. బడ్జెట్ స్కూల్లో ఒక్క స్కూల్లో కూడా ఇవి జరగవు. మీరు అబ్జర్వ్ చేయండి, మీ దృష్టి కూడా వచ్చింటాయి. మీకున్న అనుభవంలో ఏది కూడా బడ్జెట్ స్కూల్లో జరగవు. ఎందుకంటే బడ్జెట్ స్కూళ్ళలో అబ్జర్వేషన్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. పిల్లలు పెరిగిన వాతావరణం కూడా అలా ఉంటుంది. అంటే కార్పొరేట్ స్కూల్లో ఇవన్నీ లైట్ తీసుకుంటారా? లైట్ కాదు, అబ్జర్వేషన్ ఉండదు. ప్లస్ పేరెంట్స్ కూడా కొంతమంది ఆయమ్మలకు వదిలేసి ఇంట్లో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ వీళ్ళు వర్కర్స్ దగ్గర వీళ్ళు పెరుగుతారు. కొంతమంది వాళ్ళకి ఎటువంటి అలవాటు అవుతుంది కాబట్టి పిల్లలు ఆ విధంగా తయారవుతున్నారు. పెద్ద పెద్ద స్కూల్స్ అలాగే తయారవుతున్నాయి. ఈ స్కూళ్ళల్లో మీరు చెప్పిన ఇన్సిడెంట్ జరిగిన కూడా మీలాంటి సుమన్ టీవీ దానిలో పెడతారేమో కానీ శాటిలైట్ ఛానల్లో ఏ దాంట్లో రాదు, బ్రేకింగ్ న్యూస్లలో.
కానీ బడ్జెట్ స్కూల్లో చిన్న జరిగిన కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే 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 బ్రేకింగ్ న్యూస్లో చూపిస్తారు. వాళ్ళకు మాకు తేడా అదే. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ ఉంది, ఏ టీవీలో వచ్చిందా మీ టీవీలో తప్ప. అదే ఇన్సిడెంట్ బడ్జెట్ స్కూల్ జరిగితే ఇంకా వాడు స్కూల్ క్లోజ్ చేసుకోవాలా, చైర్మన్ సూసైడ్ చేసుకోవాలా. అంటే మీడియా కూడా అన్ని మీడియా కూడా నిజాయితీగా ముందుకు ఇవ్వాలి రావాలి. అంటారు. మీడియా కూడా అందరికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మీరు అన్నట్టు సుమన్ టీవీ ప్రతి ఒక్కటి ఫోకస్ చేస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్క focus విషయం చేస్తుంది. నిజాయితీగా ఇస్తుంది. 100%. ఈరోజు నేను ఓపెన్ చేసి చూస్తే యూట్యూబ్లో అంతా సుమన్ టీవీలో టెలికాస్ట్ అనేది వస్తుంది. ఎక్కడ ఏ ఛానల్లో చూడలేదు నేను. మీడియా కూడా అన్ని ఈ తప్పు ఉంటే తప్పు చెప్పాలి, మంచి ఉంటే మంచి చెప్పాలి, పార్షియాలిటీ చూపించకూడదు. అది నేను చెప్పేది. అది బడ్జెట్ స్కూలా, కార్పొరేట్ స్కూలా, డబ్బు ఉన్నాడా డబ్బు లేనాడా కాదు, ఓకే. అది మారాలి. పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే అంటే ఎక్కువ టైము పిల్లలు మీ దగ్గర ఉంటారు. మీ పాత్ర ఏంటి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి, మీరు పేరెంట్స్కి ఏం చెప్తారు, మీరేం చేస్తున్నారు అనేది ఏం చెప్తారు? అమ్మా నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ స్కూల్లో టీచర్స్కు స్వేచ్ఛ ఇవ్వండి. మా అబ్బాయిని మా అమ్మాయిని మీకు అప్పగిస్తున్నాం, మంచిగా తీర్చిదిద్ది మాకు అప్పగించండి. కండిషన్స్ పెట్టకండి. అమ్మాయిని కొట్టకూడదు, అమ్మాయిని తిట్టకూడదు, అమ్మాయిని బెదిరించకూడదు. ఈ కండిషన్ అట్లా అని కొట్టారు కదా, ఎందుకు కొట్టాం? వాళ్ళపైన మాకేం కోపమ్మా. జస్ట్ మంచి క్రమశిక్షణగా తయారు చేస్తాం పిల్లలను. ఇప్పుడు ఇందులో మేము చదువుకునేటప్పుడు టీచర్ ఎవరైనా కొట్టారంటే ఇంట్లో కూడా చెప్పేవాళ్ళం కాదు. ఇంట్లో చెప్తే ఇంకా పేరెంట్సే మమ్మల్ని తగిలిచ్చేవాళ్ళు నాలుగు. అంతేగా టీచర్ దగ్గరకు వచ్చి ఏ రోజు కంప్లైంట్ చేసేవాళ్ళు. ఆ విధంగా నేను మాట్లాడితే పేరెంట్స్ ఏమంటారంటే అప్పుడు జనరేషన్ వేరే సార్, ఇప్పుడు జనరేషన్ వేరే అంటారు. ఏం మారింది జనరేషన్ నాకు అర్థం కాలేదమ్మా. ఏం చేంజ్ అయింది జనరేషన్? అదే ఆ డిసిప్లిన్ ఇప్పుడు ఎందుకు తీసుకురాకూడదు మనం? ఇప్పుడంతా మనం ముందుకు వెళ్తున్నాం కదా, ఆ జనరేషన్ ఎందుకు రాకూడదు అలాగా? కాబట్టి పేరెంట్స్లో కూడా మార్పు రావాలమ్మా. టీచర్స్ పైన నమ్మకంతో అప్పగించండి. అది చెప్పి నాకు నా ప్రతి విషయంలో పిల్లల విషయంలో మరీ అంతగా కొట్టద్దు, తిట్టద్దు, ఏమి అనద్దు అనకుండా కొంచెం ఉపాధ్యాయులకు వదిలేయాలి, టీచర్స్కి వదిలేస్తే వాళ్ళకు ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. సజెషన్స్ ఇవ్వండి. సార్ ఇలా ఇలా కండిషన్స్ పెట్టకండి, కండిషన్స్ పెట్టకండి. మా అమ్మాయి సైకాలజీ ఇది, కొత్తగా జాయిన్ చేస్తారు, మా అబ్బాయి సైకాలజీ ఇది, సజెషన్స్ ఇవ్వండి. ఇప్పుడు నా పరంగా చూసుకుంటే నాకు వేరే ఫీల్డ్ ఏమి చేత కాదు, ఇదొక్క ఫీల్డే నాకు చేతదు. కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకొని 10 మందికి నేను చదువు చెప్తున్నాను. క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించి ఆల్మోస్ట్ 30 years కావస్తుంది. సో ఇన్నేళ్లలో మీరు ఎప్పుడైనా అసలు దీనికి ఎందుకు వచ్చాను, ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాను, ఇంకా ఇంకా వేరే చూసుకుందాము అని ఎక్కువ ఏదైనా బాధపడ్డ సందర్భం ఏమైనా ఉందా? అమ్మా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 30 years అవుతుందమ్మా. స్కూల్స్ పెట్టి 15 years అవుతుంది. ఒక టీచర్గా, ఒక ప్రిన్సిపాల్గా, ఒక ఇన్ఛార్జ్గా, ఒక చైర్మన్గా అన్ని రకాలుగా చూశాను. ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఎందుకు వచ్చానో ఈ ఫీల్డ్లోకి అని చెప్పి నేను బాధపడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదు. చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది కదా, 7 schools నడిపించడం అంటే మాటలు కాదు, చాలా బాధలు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, వదిలేద్దాము ఇంకెందుకు తలనొప్పి అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదమ్మా. ఆ భగవంతుడు అమ్మవారు నాకు అవకాశం ఇచ్చారు ఈ జన్మకు, అది నేను సార్థకం చేసుకుంటున్నాను. కాకపోతే మీరు చెప్పినట్టుగా కొన్ని అప్పుడప్పుడు బాధపడిన సందర్భాలు ఉంటాయి, కానీ ఫీల్డ్ వదిలి వెళ్ళాలని లేదు. ఎన్నో పాఠాలు, ఎన్నో గుణపాఠాలు, అవన్నీ కూడా పాజిటివ్గా. నిత్య విద్యార్థి మీరు? నిత్య విద్యార్థి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను, నేర్చుకొని ముందుకెళ్తుంటాను. ఎవరు నన్ను తక్కువగా చేసి చూసినా, అవహేళన చేసి చూసినా దేవుడు వాళ్ళకు అంతే నాలెడ్జ్ ఇచ్చాడు, వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నాకు నేను కవర్ చేసుకొని ధైర్యంగా ముందుకెళ్తున్నాను. అంటే ఈ 30 yearsలో పెద్దగా నేను బాధపడ్డ సందర్భం ఏదీ లేదని చెప్తున్నారు. పేరెంట్స్ నుంచి ఒత్తిడి ఉంటుంది, పొలిటికల్గా కూడా ఏదో ఒకటి మీకు ఉంటుంది. సో అప్పుడు ఏమనిపించలేదా లోకల్ లీడర్స్ వల్ల, దానివల్ల? నాకు ఒకటేమ్మా, నేను తప్పు చేయను అంటే ఎలా ఎదుర్కొన్నారు? నాకున్న అనుభవమే వచ్చిన సమస్యలను ఎదుర్కొంటున్నాను, వచ్చిన సమస్యలను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకెళ్తున్నాను. నన్ను ప్రతి క్షణము కాపాడేదే జూబ్లీస్ పెద్దమ్మ తల్లి మాత్రమే. బాగా నమ్ముతారు 100%, గంటపదంగా చెప్పేస్తా. స్కూల్లో రామలింగం గారు పిల్లలంతా సమానం అంతేనా? కులము, మతము, ప్రాంతము ఇవేమీ ఉండవు. మీరు కొన్ని ఇన్సిడెంట్ చూసుంటారు, మతం ప్రాతిపదికన కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? మనకున్న బ్రాంచ్లో మాత్రము అన్ని కులాలు, అన్ని మతాలు సమానము. మీరు ఒకసారి మన పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అడ్మిషన్ వచ్చిన పేరెంటు నేను బీసీనా ఎస్సీనా ఇచ్చిన కాలం ఉంటుంది కాబట్టి అడుగుతాను, కానీ వాళ్ళ సబ్ కాస్ట్ మాత్రం ఎటువంటి పరిస్థితులు అడగాను. మీరు ఏంటి కులం అని చెప్పి ఎటువంటి పరిస్థితులు అడగాను. నేను మా స్టాఫ్ కూడా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఎటువంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళ సబ్ కాస్ట్ మాత్రం అడగొద్దు, బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ, ఎందుకంటే అవి కంపల్సరీ మాకు అడ్మినిస్ట్రేషన్లో మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి అవి మాత్రం రాసుకుంటాను. ఇంకొకటి మనం పిల్లలకు యూనిఫామ్ ఇచ్చేది దేనికమ్మా? అందరూ సమానమే. అటువంటిప్పుడు మతాల కులాలు ఏంటి?
మనము ఈ ఫెస్టివల్స్ చేస్తాం. బెంగళూరులో ఆ మధ్యలో కొన్ని జరిగినాయి. అసలు 100% అది రాంగం. అది మనం అంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాము. అన్ని మతాలను గౌరవించాలి. రాముని గౌరవించాలి, అల్లాని గౌరవించాలి, జీజస్ని గౌరవించాలి. మన స్కూల్ అన్ని ఫెస్టివల్ చేస్తాం. స్పెషల్ అసెంబ్లీ కింద దివాళీ చేస్తాము, సంక్రాంతి చేస్తాము, రంజాన్ చేస్తాము, క్రిస్మస్ చేస్తాం. అన్ని మతాల గురించి పిల్లలు తెలుసుకోవాలి. క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారో హిందువు తెలుసుకోవాలి, రంజాన్ ఎందుకు చేస్తున్నారో మిగతా వాళ్ళు తెలుసుకోవాలి. అన్ని మతాల వాళ్ళు ఈక్వల్ అమ్మ. ఒక తక్కువ ఒకరు ఎక్కువ ఎటువంటి బస్సులు నేను యాక్సెప్ట్ చేయను కూడా. 30 years నుంచి స్కూల్స్ నడిపిస్తున్నారు. మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఒక స్థాయికి వెళ్ళాక అంటే అప్పుడు గర్వం అనిపించింది కదా? 100% అమ్మా, 100% నాకు వాళ్ళు ఎక్కడో కనిపిస్తారు, వచ్చేసి మీ దగ్గరికి వస్తారా? 100% మళ్ళీ ఎక్కడో కనిపిస్తారు. ఒక్కోసారి వస్తారు, ఒక్కోసారి ఎక్కడో బయట కనిపిస్తారు, వచ్చి కాళ్ళదండం పెడతారు. ఎవరు బాబు అంటే సార్ మీ దగ్గర నేను చదువుకున్నాను. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు IAS లో IPS లో అలా డాక్టర్స్ చాలా మంది అన్నారు. డాక్టర్స్ అన్నారు. ఉస్మాన్లో పనిచేస్తున్నా సార్ ఇప్పుడు నేను డాక్టర్గా, వాళ్ళని చోట్ల పనిచేస్తున్నాను సార్. ఎంత ప్రౌడ్గా కళ్ళకు నీళ్ళు వస్తాయి వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు అసలు. కాబట్టి ఆ ఫీలింగ్ కొన్ని లక్షల కోట్లు పెట్టి కూడా రాదమ్మా. అది ఏ బిజినెస్, ఏ స్కూల్లో ఏ దాంట్లో కూడా రాదు, ఏ ఫీల్డ్లో కూడా రాదు. అలాంటి గర్వపడే సన్నివేశం సందర్భం ముందు ఇలాంటి కష్టాలన్నీ అసలు ఏం కనిపించవు. ఏం కాదమ్మా, ఈ జన్మకి ఇంతే సేవ చేసుకుంటే వెళ్తాను. సేవ అని చెప్పేసి ఫ్రీగా చేయలేను. కొద్దిగా మనకు టీచర్స్ ఖర్చు పెట్టాలి, పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నాం కాబట్టి మినిమం మనం తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ రామలింగం గారు, చాలా విషయాలు మాకు చెప్పారు. చూశారు కదా క్వీన్స్ అండ్ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా నడిపిస్తున్నారు రామలింగం గారు. మధ్యతరగతికి చాలా అందుబాటులో ఉండే విధంగా స్కూల్స్ నడిపిస్తున్నారు. పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు ప్రత్యేకించి ప్రతి పిల్లవాడి మీద శ్రద్ధ కంపల్సరీ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలనేది కూడా రామలింగం గారు చాలా బాగా చెప్పారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.